నమస్తే, నేను మీ సంపత్ కుమార్. వెల్కమ్ టు 4 Sides టీవీ అప్రైన్ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కడపలో టీడీపీ మహానాడు పండుగ నేటి నుంచి 3 రోజుల పాటు ఘనంగా కార్యక్రమం. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కన్నుమూత. గుండెపోటుతో హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో మృతి. తిరుమలలో చిరుత సంచారం. ఘాట్ రోడ్డు గోడపై పరుగులు, వీడియో వైరల్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. ఏపీకి 3 రోజుల పాటు భారీ వర్ష సూచన. కడపలో టీడీపీ మహానాడు పండుగ మొదలైంది. కర్నూలు, కడప, చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. దీంతో కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మహానాడుకు ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో తెలుగుదేశం శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నాయి. పైగా ఈసారి మహానాడును వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకా అయిన కడపలో చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. కడపలో టీడీపీ మహానాడు పండుగ మొదలైంది. కర్నూలు, కడప, చిత్తూరు జాతీయ రహదారిలోని రింగ్ రోడ్డు వద్ద సువిశాలమైన 125 ఎకరాల్లో నేటి నుంచి 3 రోజుల పాటు టీడీపీ మహానాడు జరగనుంది. దీంతో కడప నగరం ఫ్లెక్సీలు, బ్యానర్లతో పసుపుమయంగా మారింది. తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మహానాడు నిర్వహించడం తెలుగుదేశం పార్టీలో ఆనవాయితీగా వస్తోంది. ప్రభుత్వంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మహానాడుకు ప్రత్యేకంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో తెలుగుదేశం శ్రేణులు ఎంతో ఉత్సాహంగా ఈ పండుగలో పాల్గొంటున్నాయి.
పైగా ఈసారి మహానాడును వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాకా అయిన కడపలో చేస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక కడపను కూడా హస్తగతం చేసుకోవడానికి కూటమి ప్రయత్నిస్తుంది. ఆ దిశగానే ఆ అడుగులు మొదలుపెట్టింది అన్నట్టు కూడా పలువురు అభిప్రాయాలతో వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మహానాడు పండుగ 3 రోజుల పాటు వైఎస్ జగన్ ఇలాకా అయిన కడపలో నిర్వహిస్తుండడంతో అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న దానిపైన కూడా ఒక చర్చనైతే నెలకొంది. ఇక టీడీపీకి సంబంధించి తెలుగుదేశం సంబంధించిన కార్యకర్తలు నాయకులైతే ముఖ్యంగా ఈ యొక్క మహానాడు అంటేనే వాళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో సంబరాలతో చేసుకుంటూ ఉంటారు. అలాంటిది కడపలో ఈ మహానాడును 3 రోజుల పాటు నిర్వహించడంతో ఒక రకంగా వారైతే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో అయితే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్టుగానైతే మనకైతే ఆ సమాచారం అందుతుంది. ఏదేమైనా కడపలో మహానాడుని నిర్వహించడం అనేది ఇప్పుడు సర్వత్రా రాజకీయంగా మాత్రం ఒక కొత్త చర్చకైతే దారి తీసినట్టుగా తెలుస్తుంది. ఇక కడపలో 3 రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 23,000 ప్రతినిధుల సమావేశంతో ప్రారంభమయ్యే ఈ మహాసభలో పార్టీ భావి కార్యాచరణపై చర్చించనున్నారు. ఏడాది పాలనలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సాధించిన విజయాలను చర్చించడంతో పాటు ప్రజాపాలనపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాలను మహానాడు వేదికగా చర్చించనున్నారు. కడపలో తొలిసారి నిర్వహిస్తున్న ఈ వేడుక ద్వారా రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది. లోకేష్ యువగలం పాదయాత్ర సమయంలో ప్రకటించిన రాయలసీమ డిక్లరేషన్ను సవివరంగా చర్చించనున్నారు. ఇక జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సహా ప్రతినిధుల నమోదు కార్యక్రమంతో మహానాడు ప్రారంభమైంది. ఇక కాసేపట్లో ఎగ్జిబిషన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత రక్తదాన శిబిరం నిర్వహిస్తారు. అనంతరం పార్టీ అధ్యక్షుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఇతర ముఖ్య నాయకులను వేదికపైకి ఆహ్వానించి పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. జ్యోతి ప్రజ్వలన, పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి, తెలుగు తల్లి గీతాలాపన జరుగుతాయి. మరణించిన కార్యకర్తలకు సంతాపం, జాతీయ ప్రధాన కార్యదర్శి నివేదిక, రాష్ట్ర అధ్యక్షుడి ప్రసంగం ఉంటాయి. 23,000 మంది పార్టీ ప్రతినిధుల సభలో సంస్థాగత నిర్మాణం, విధి విధానం, సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్కు నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. 3 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకలో పార్టీ నేతలకు, కార్యకర్తలకు రకరకాల వంటలతో విందు ఏర్పాటు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ రోజు నుంచి కడపలోనైతే ఆ మహానాడు పండుగనైతే ప్రారంభమైనట్టుగా తెలిసింది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది కూడా ఎన్టీఆర్ పుట్టినరోజు పురస్కరించుకొని మహానాడు కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వస్తుంది. గతంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఈ సంప్రదాయం ప్రారంభమైంది. అప్పటి నుంచి కూడా అదే కొనసాగుతూ వస్తుంది. ఈసారి ప్రత్యేకత కడప అంటే జగన్ ఇలాకాలో ఈసారి ఈ మహానాడు పెట్టడం అనేది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. చొర్లపల్లి ఏరియాలో ఈ మహానాడు సభ ఏర్పాటు చేయడం జరిగింది. 140 ఎకరాల్లో ఈ సభ జరగబోతోంది. అది ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సభను మహానాడు ప్రారంభమైంది. ఈ ప్రారంభంలో ముందుగా ఏదైతే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కి పూలమాలలు వేసిన తర్వాత, నివాళులు అర్పించిన తర్వాత, అదేవిధంగా పార్టీ కోసం పనిచేసి ప్రాణాలొడ్డిన వారికి ఎవరైతే ఉంటారో కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, వారికి కూడా నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్ మీదకి అతిథులు ఆహ్వానిస్తారు. అతిథుల తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. అయితే ప్రతిసారి కూడా 2 రోజుల పాటు ఈ మహానాడు జరిగేది. ఈసారి 3 రోజుల పాటు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లు అదే విధంగా చేయడం జరిగింది. 3 రోజుల సభలో ఈ రోజు తొలి రోజు, 2 రోజులు, ఈ రోజు రేపు తీర్మానాలు ఉంటాయి. పార్టీ కొన్ని తీర్మానాలు అనుకుంటుంది. ఆ తీర్మానాల మీద
ప్రధానంగా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత దానికి సంబంధించి పార్టీ దాని మద్దతు తెలుపుతూ నేతలు కూడా ప్రసంగించుకుంటారు. ఆ తర్వాత చివరి రోజున భారీ బహిరంగ సభ ఉండబోతుంది. ఈ భారీ బహిరంగ సభకు సంబంధించి కూడా నిర్దేశన ఏర్పాట్లు చేస్తున్నారు. 450 ఎకరాలు ఇందుకోసం తీసుకోవడం జరిగింది. 45 ఎకరాల్లో పార్కింగ్ కోసం వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. 140 ఎకరాల్లో ఈ సభ నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సభకు భారీ బహిరంగ సభకు 5 లక్షల మంది హాజరవుతారని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మహానాడు అంటేనే ప్రధానంగా గుర్తొచ్చేది తెలుగువారి పిండి వంటలు, అదేవిధంగా వంటకాలు. దీనికి సంబంధించి కూడా ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఈ కమిటీ దగ్గరుండి వీటన్నిటిని కూడా ఏర్పాట్లని చూసుకుంటుంది. ఈసారి చూసుకుంటే కనుక ఈ కమిటీలో చాలా మందికి అవకాశం కల్పించారు. బీటెక్ ఎంపీ డికే పార్థసారథి కావచ్చు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ కావచ్చు, నంద్యాల వరదరాజుల రెడ్డి, చింతమనేని ప్రభాకర్, వీళ్ళందరికీ కూడా ఈ ఫుడ్ కమిటీ ఏదైతే 3 రోజుల పాటు ఇంతమంది హాజరవుతారో, దాదాపు 2 రోజుల పాటు 23,000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. టీడీపీ పార్టీకి చెందిన క్రియాశీలక కార్యకర్తలు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు అంతా కలిపి కూడా 23,000 మంది హాజరవుతారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఆ తర్వాత చివరి రోజు కూడా భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే కనుక ఈ మహానాడులో ఫుడ్ అనేది ఒక స్పెషాలిటీ ఉంటుంది. ఎందుకంటే దాని మీద ఈ మహానాడు ఎక్కువగా చర్చించుకుంటారు కాబట్టి ఈసారి ప్రత్యేకంగా వెజ్, నాన్ వెజ్ కూడా ఏర్పాటు కూడా చేశారని చెప్పేసి తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక దీనికి సంబంధించి కూడా 6 తీర్మానాలు ఉండబోతున్నాయి. ఈ 6 తీర్మానాలు కూడా రాజకీయ తీర్మానాలు ఉంటాయి, అదేవిధంగా పార్టీకి సంబంధించిన తీర్మానాలు ఉండబోతున్నాయి. మరోవైపు చూసుకుంటే కనుక ఏదైతే రాజకీయ తీర్మానాలకు సంబంధించి మనం చూసుకుంటే కనుక టీడీపీ ఒక యాప్ను కూడా రూపొందించింది. ఆ యాప్ని కూడా టీడీపీ వారికి ఇవ్వబోతున్నారు. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా వారికి సంబంధించిన పార్టీ కార్యకలాపాలు కావచ్చు, అదేవిధంగా ఏవైతే దిశానిర్దేశం చేస్తారో పార్టీ అధ్యక్షుడు అవి కావచ్చు, అందులో ఏర్పాటు చేస్తుంటారు. అంటే అందులో మెసేజ్లు పంపిస్తుంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే కనుక ముఖ్యంగా ఈ ఎజెండాలో ఏదైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఉమ్మడి తీర్మానాలు ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి 4 ఉమ్మడి తీర్మానాలు ఉండబోతున్నాయి. ముందుగా చూసుకుంటే కనుక ఈ తీర్మానాలకు సంబంధించి రాయలసీమ అభివృద్ధి మీద కూడా ప్రత్యేక సెషన్ ప్లాన్ చేయడం జరిగింది. ఎందుకంటే రాయలసీమకు సంబంధించి గత కొద్ది రోజులు కూడా అనేక రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళనలు రేకెత్తించింది. 2 రోజులుగా చిరుతలు తిరుమల ఘాట్ రోడ్లో సంచరిస్తూ భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా మొదటి ఘాట్ రోడ్లోని గోడపై చిరుత పరుగులు తీసింది. దీనిని అక్కడున్న వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. విషయం తెలుసుకున్న టీటీడీ సిబ్బంది, అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అప్రమత్తమైంది. భక్తులను గుంపులుగా పంపిస్తూ అటవీశాఖ సిబ్బందితో కలిసి గస్తీ ఏర్పాటు చేసింది. చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. టీటీడీ అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు. ఇక తిరుమలలోనైతే చిరుత సంచారం కలకలం సృష్టిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి, ఏదైతే గతంలో కూడా తిరుమలలో ఈ చిరుత సంచారం కావచ్చు, ఎలుగుబంట్ల సంచారం కావచ్చు, ఒక
పాపను కూడా లాక్కెళ్ళి చంపేసిన ఘటనలు కూడా చూసాం. అలాంటి సమయంలో ఎవరైతే ఉన్నారో భక్తులు వెదురు కర్రలు తీసుకొని వారితో పాటు కర్రలు తీసుకొని దర్శనం చేసుకోవాలన్నట్టు చెప్పిన దాన్ని కూడా చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అయితే మళ్ళీ తిరుమలలో 2 రోజులుగా చిరుత సంచారం చేసినట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? సంపత్, తిరుమలలో చిరుత సంచారం మరోసారి భక్తుల్లో భయాందోళన రేకెత్తింది చెప్పవచ్చు. 2 రోజులుగా చిరుత తిరుమల ఘాట్ రోడ్ లో సంచరిస్తూ భక్తులకు భయభ్రాంతులకు గురి చేస్తా ఉంది. అయితే తాజాగా మొదటి ఘాట్ రోడ్ లో గోడపై చిరుత పరుగులు తీయడం, అక్కడ ఉన్నటువంటి వాహనదారులు దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవ్వడం జరిగింది. అయితే విషయం తెలుసుకున్నటువంటి టీటీడీ సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని చిరుత కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే భక్తుల భద్రత దృష్ట్యా టీటీడీ అప్రమత్తమని చెప్పవచ్చు. అయితే రాత్రిపూట భక్తులను గుంపులుగా పంపిస్తూ అక్కడ అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఎక్కడైతే వారు గుట్టపైకి ఎక్కుతారో అక్కడ గుంపులుగా చేస్తూ వారికి ఫస్ట్ బ్రీఫింగ్ ఇస్తూ అటవీ శాఖ అధికారి వారిని గుంపులుగా పంపించడం జరుగుతుంది. అయితే చిన్నపిల్లల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వారికి సూచనలు చేస్తా ఉన్నారు. అయితే టీటీడీ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ భక్తులకు మాత్రము ఖచ్చితంగా అలర్ట్ గా ఉండాలని, ఎప్పుడు ఎటువంటి చిరుతగానే వెంటనే వస్తాక గుంపులుగా ఉండాలని చెప్పేసి వారికి చెప్తా ఉన్నారు. అయితే గతంలో 2023లో చిరుత అక్కడ ఉన్నటువంటి అలిపిరి మార్గం ద్వారా వచ్చేటువంటి చిన్న పిల్లను తీసుకెళ్లి చంపడం జరిగింది. ఆ తర్వాత కూడా ఒక 3 ఏళ్ల బాబును కూడా దాడి చేయడం జరిగింది. అయితే అప్పుడు టీటీడీ తర్వాత అటవీ శాఖ అధికారులు ఆపరేషన్ చేపట్టి 7 చిరుత పులులను కూడా వారు బంధించడం జరిగింది. అయితే ఇప్పుడు వస్తున్న పులులు మరి ఎన్ని పులులు వస్తున్నాయి, తర్వాత ఎక్కువ నుంచి వస్తున్నాయని చెప్పేసి తిరుమలలో ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు మాత్రము సీసీ కెమెరాలు ఏదైతే వాటి కోసం పెట్టారో వాటిని చూస్తా ఉన్నారు. అయితే త్వరలోనే చిరుతను పట్టుకుంటామని భక్తులు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. సంపత్, అయితే ప్రసన్న, గతంలో లాగా ఏదైతే గతంలో మనం చూసినట్టయితే ఈ తిరుమలకు సంబంధించి చిన్నపిల్లలు మిస్సింగ్ అవ్వడం, చనిపోవడం, అలాగే పలువురు భక్తులపైన కూడా చిరుతలు దాడి చేయడం వంటి ఘటనలు చూసాం. అటువంటివి జరగకుండా ఈసారి ఏమన్నా భద్రతా చర్యలను పెంచే అవకాశం ఉందా? ఎందుకంటే చిరుతను పట్టుకోవడం ఒక ఎత్తు, భవిష్యత్తులో కూడా ఇటువంటి చెదురుమెదురు ఘటనలు జరగకుండా భక్తులపైన ఈ దాడులు చేయకుండా ఏమన్నా ఏర్పాట్లు చేసే అవకాశం ఉందా? అయితే గతంలో కూడా టీటీడీ ఏదైతే భక్తులకు దాడి జరిగిన తర్వాత వారు అన్ని రకాలుగా మీటింగ్స్ పెట్టేసి ఏ విధంగా వారికి సేఫ్టీ అనేది ఇంపార్టెంట్ అని చెప్పేసి వారు ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఏదైతే నడక మార్గం ఉందో నడక మార్గానికి పూర్తిగా ఫెన్సింగ్ వేయడం అనేది ఒక ఆలోచన అయితే ఉంది. దానికి సంబంధించి కూడా ప్లాన్ చేస్తా ఉన్నట్టు తెలుస్తా ఉంది. సంపత్, ఓకే, థ్యాంక్ యూ ప్రసన్న. లండన్ అమెరికా పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బయలుదేరారు. అమెరికాలోని డాలస్లో జరగనున్న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సంబరాలతో పాటు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొంటారు. అలాగే లండన్లో జరిగే పలు కీలక కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు కేటీఆర్. ఈ నెల 30న లండన్లో జరిగే ఇండియా వీక్ 2025లో కేటీఆర్ ప్రధాన ఉపన్యాసం చేయనున్నారు. మెక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమేటివ్ కంపెనీలకు R&D సేవలను అందించే PDSL నాలెడ్జ్ సెంటర్ను ప్రారంభిస్తారు. కేటీఆర్ తన పర్యటనలో వివిధ దేశాల మేధావులు, రాజకీయ నాయకులు, విద్యార్థులను కలవనున్నారు. ముందుగా యూకేలో పర్యటించే కేటీఆర్ బ్రిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో లండన్లో జరగనున్న ఇండియా వీక్ 2025లో ప్రధాన ఉపన్యాసం ఇవ్వనున్నారు. వివిధ దేశాల రాజకీయ నాయకులు, ప్రభావశీల వ్యక్తులు పాల్గొనే ఈ సమావేశంలో 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అభివృద్ధి కేంద్రంగా సాగిన పాలన, ఆలోచనలు, అద్భుత ఆవిష్కరణలుగా మారిన విధానంతో పాటు తెలంగాణ విజయ ప్రస్థానాన్ని కేటీఆర్ వివరిస్తారు. మొబిలిటీ టెక్నాలజీలో తెలంగాణ ఆధారిత ఆవిష్కరణలకు సాక్ష్యంగా నిలిచిన ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ PDSL నాలెడ్జ్ సెంటర్ను అదే రోజు వార్విక్లో కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అత్యాధునిక నీర్ షోర్ హార్డ్వేర్ ఇన్ లూప్ టెస్ట్ సెంటర్ ఉంది. మెక్లారెన్, ఆస్ట్మారిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి దిగ్గజ ఆటోమేటివ్ కంపెనీల కోసం అధునాతన R&D సేవలను PDSL అందిస్తుంది.
ఇక అమెరికాలో తెలంగాణ ఎన్ఆర్ఐలు నిర్వహించే కీలక కార్యక్రమాలకు కేటీఆర్ హాజరవుతారు. జూన్ 1న టెక్సాస్లోని ప్రిస్కోలోని కొమెరికా సెంటర్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, బీఆర్ఎస్ పార్టీ 25ఏళ్ల రజతోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. భారీ ఎత్తున జరిగే ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన వేలాది ఎన్ఆర్ఐలు పాల్గొంటారు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ డాలస్లోని భారతీయ విద్యార్థులను జూన్ 2న కేటీఆర్ కలుస్తారు. తన ఉపన్యాసాలు, పనితీరుతో యువతకు స్ఫూర్తిగా నిలిచిన కేటీఆర్ నూతన ఆవిష్కరణలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో పాటు భవిష్యత్ భారత నిర్మాణంలో విద్యార్థుల పాత్ర గురించి కేటీఆర్ మాట్లాడనున్నారు. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.